సంస్కరణల ఎక్స్‌ప్రెస్ మరింత వేగంగా ప్రయాణం ప్రారంభించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే చెప్పారు. తన ప్రభుత్వం సంస్కరణల ఎక్స్‌ప్రెస్ అని, అది మరింత వేగం పుంజుకునేందుకు తోడ్పడేదే ఈ బడ్జెట్ అని ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్పారు. అంటే సంస్కరణల పేరుతో అమలు జరుగుతున్నటువంటి సరళీకృత ఆర్థిక విధానాలు ప్యాసింజర్గా మెల్లమెల్లగా అడుగులు వేయటం కాదు, ఇది ఒక ఎక్స్‌ప్రెస్ లాగా ప్రయాణం చేస్తున్నది. ఇప్పుడు మరింత వేగం పుంజుకుంటున్నది అంటున్నారంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వేగం పుంజుకుంటుంది అన్నమాట. దీని అర్థం ఏమిటి? దీని పర్యవసానాలు ఏమిటి? ఇది ఇప్పుడు మనం పరిశీలించాలి. 9వసారి బడ్జెట్ ప్రవేశపెడుతూ మాట్లాడిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారు? ఉత్పాదకతను పెంచాలి అన్నారు. మార్కెట్లో సరుకుల పోటీలో మన సరుకులు నిలదొక్కునే విధంగా ఉండాలి అన్నారు. అంటే ఉత్పత్తి పెరగాలి, మార్కెట్లో పోటీని తట్టుకునే విధంగా అవి చవకగా ఉండాలి అన్నారు. ఏ మార్కెట్లో చవకగా ఉండాలి? పోటీని తట్టుకోవడం అంటే ఎక్కడ? అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకునే విధంగా ఉండాలి అని దాని అర్థం. దీని సారాంశం ఏమిటి? అంతేకాదు, మొత్తం బడ్జెట్ తీరుతెన్నులు చూస్తే సరుకులకు డిమాండ్ పెంచే విధానం కాకుండా ఉత్పత్తి పెంచి సరుకులను పెద్ద మొత్తంలో మార్కెట్లో అందుబాటులోకి తేవటం ప్రధానమైనటువంటి సూత్రంగా ఇందులో ఇమిడి ఉంది. ఇది ఎకనామిక్ సర్వే రిపోర్టులో సూచించినటువంటి డైరెక్షన్కి అనుగుణంగానే బడ్జెట్ రూపొందించబడింది అనేది స్పష్టంగా కనబడుతోంది. ఇక్కడే అసలు మెలిక ఉంది. ప్రజల ఆదాయాలు పెరిగితే సరుకుల అమ్మకాలు పెరుగుతాయి. సరుకుల అమ్మకాలు పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త పరిశ్రమలు రంగంలోకి వస్తాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఉద్యోగాలు పెరుగుతాయి, నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. తద్వారా ప్రజల ఆదాయాలు మరింత పెరుగుతాయి, సరుకులకు డిమాండ్ మరింత పెరుగుతుంది, మరింతగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. ఈ క్రమంలో సరుకుల అమ్మకాలు, సేవల అమ్మకాలు పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది. జిఎస్టి ఆదాయం కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. అది ప్రభుత్వం దగ్గర వనరులను పెంచుతుంది. ఆ మేరకు మరింత అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం యూనియన్ గవర్నమెంట్ ఖర్చు పెట్టడానికి అవకాశం వస్తుంది. అంటే అర్థం ఏమిటి? ప్రజల ఆదాయాలు పెంచేందుకు ఉపయోగపడే విధానాలు ప్రభుత్వం రూపొందించాలి. అందుకు అనుగుణంగా యూనియన్ బడ్జెట్ ఉండాలి. కానీ ఇప్పుడు మొత్తం మనం బడ్జెట్ చూస్తే దీనికి పూర్తి రివర్స్లో ఉంది, తారుమారుగా ఉంది. ప్రజల ఆదాయాలు పెంచే దాని మీద కేంద్రీకరణ లేదు. ఉత్పత్తి పెంచి మార్కెట్లో సరుకులు ఇబ్బడి ముబ్బడిగా అందుబాటులోకి వచ్చే వైపు బడ్జెట్ రూపొందించారు. ప్రజల ఆదాయాలు పెరగకుండా సరుకులు బాగా ఉత్పత్తి అయ్యి మార్కెట్లోకి వస్తే జరిగేదేమిటి? ఆ సరుకులు అమ్ముడుపోక గోడౌన్స్లో నిల్వ ఉండిపోతాయి. అప్పుడు పరిశ్రమలు మళ్ళీ ఉత్పత్తి చేస్తాయా? అవి పరిశ్రమలు మూతపడడానికి, ఉన్న ఉద్యోగాలు పోవడానికి, ఆర్థిక వ్యవస్థ మరింతగా మందగించడానికి, ప్రభుత్వానికి రావాల్సిన జిఎస్టి ఆదాయం పడిపోవడానికి మాత్రమే దారితీస్తుంది. అందుకని ప్రభుత్వం తలకిందులుగా ఆలోచిస్తోంది. తలకిందులుగా ఆలోచించిన ఫలితమే 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో కీలకమైన సూత్రాన్ని తలకిందులుగానే అన్వయించారు. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. కీలకమైన ఈ అంశంలో ఎప్పుడైతే తప్పటడుగు వేశారో, తలకిందులుగా ఆలోచిస్తున్నారో, మొత్తం బడ్జెట్ కూడా తప్పుదారి పట్టింది.
సమస్యలను పరిష్కరించే బడ్జెట్గా కాకుండా సమస్యలను మరింత పెంచే బడ్జెట్గా తయారైంది. దేశంలో ధరలు పెరుగుతున్నాయి, మనందరికీ తెలుసు. నిరుద్యోగ సమస్య పెరుగుతోంది, ఉపాధి సమస్యలు పెరుగుతున్నాయి, మనందరికీ తెలుసు. ప్రజల ఆదాయాలు పడిపోతున్నాయి, మనందరికీ తెలుసు. వీటికి పరిష్కారం వెతికేది కదా బడ్జెట్ ఉండాల్సింది. గత సంవత్సరం బడ్జెట్లో ఇదే నిర్మలా సీతారామన్ గారు స్పష్టంగా చెప్పారు. గత సంవత్సరం బడ్జెట్కు ముందు రోజు పెట్టినటువంటి ఆర్థిక సర్వే రిపోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఆనాటికి 5 సంవత్సరాల ముందు నుంచి సరుకుల అమ్మకాలు పడిపోయినాయని, ఎగుమతులు కూడా పడిపోతున్నాయని, ప్రజల ఆదాయాలు పడిపోతున్నాయని, వీటన్నిటి పర్యవసానంగా పారిశ్రామిక అభివృద్ధి మందగించిందని, ఇది ప్రభుత్వానికి ఆదాయాలు పడిపోవడానికి కూడా దారితీసిందని, ఇన్ని విషయాలు చాలా స్పష్టంగా 2025 ఎకనామిక్ సర్వే రిపోర్ట్ చెప్పింది. అధికారయుతంగా ఇదే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగానే పార్లమెంట్లో ఆ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ పెట్టారు. ఇప్పుడు సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో ఆ సమస్యలు పరిష్కారమైనయా? కాలేదు. అవన్నీ పెరిగినాయి, మనందరికీ తెలుసు. కానీ వీటిని గురించి ఆ ఊసే ఎత్తలేదు ఆర్థిక శాఖ మంత్రి. వీటిని పరిష్కరించే వైపు ఏ ఒక్క ప్రతిపాదన ఈ బడ్జెట్లో కనిపించట్లేదు. దాని పర్యవసానమే కదా ఈ సంవత్సరం కూడా జిఎస్టి ఆదాయం పడిపోయింది ప్రభుత్వానికి. ప్రభుత్వం ఆశించిన గత బడ్జెట్లో చెప్పినటువంటి ఆదాయానికి కనుసూపు మేరలో కూడా చేరలేదు జిఎస్టి ఆదాయం. యూనియన్ గవర్నమెంట్కు ఆదాయం రాలేదు, రాష్ట్ర ప్రభుత్వాలకు జిఎస్టి ఆదాయం అంచనా మేరకు రాలేదు, పడిపోయింది. ఇది దేన్ని సూచిస్తోంది? వీటిని పరిగణలోకి తీసుకోవాలి కదా ప్రభుత్వం. ఈ బడ్జెట్ రూపొందించేటప్పుడు వాటిని కదా అడ్రస్ చేయాల్సింది. కానీ వాటిని గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ బడ్జెట్ పట్టించుకోలేదు. మరో ముఖ్యమైన అంశం ఏమిటి? ఉత్పాదకత పెంచాలి, మార్కెట్లో నిలదొక్కునే విధంగా, పోటీని తట్టుకునే విధంగా మన సరుకుల ఉత్పత్తి ఉండాలి అన్నారు. అంటే ఉత్పత్తి పెరగాలి, చవకగా ఉత్పత్తి జరగాలి. మరి చవకగా ఉత్పత్తి జరగాలంటే ఏం చేయాలి? ముడి సరుకులు చవకగా అందవు. మరి నువ్వు ఎక్కడ ఖర్చు తగ్గించుకోవాలి? కార్మికుల వేతనాలు తగ్గించడం తప్ప మరొకటి కనిపించట్లేదు. అంటే శ్రామికుల వేతనాలు మీద దాడి. శ్రామికుల వేతనాలు పెరగకుండా చూడాలి, అవకాశం ఉంటే తగ్గించాలి. ఇప్పటికే ప్రజల చేతుల్లో ఉండాల్సిన ఆదాయం లేదు, అందుకే సరుకులు అమ్ముడు పోవట్లేవు అనేది స్పష్టంగా మనకు కనబడతాం. ఇప్పుడు చవకగా ఉత్పత్తి కావాలి అని అంటే శ్రామికుల ఆదాయాల మీద మరొక దెబ్బ. ఇది ఎటు దారి తీస్తుంది? తర్వాత ఈ బడ్జెట్లో చూస్తే అట్లనే విద్య, వైద్యం, ఆహార సబ్సిడీ, ఉపాధి హామీ, గ్రామీణ అభివృద్ధి, జెండర్ బడ్జెట్, ఎరువులు, ఇలాంటి కీలకమైనటువంటి అంశాలు, గృహ నిర్మాణం, కేంద్ర ప్రభుత్వ పథకాలుగా ఉన్న అనేక సంక్షేమ పథకాలు, వీటన్నింటి మీద కూడా కేటాయింపులు తగ్గినాయి. అంటే ఇప్పటికీ ప్రభుత్వం ఎంతో కొంత ఆదుకుంటున్నటువంటి రంగాల్లో కూడా ఇక భవిష్యత్తులో ఆ మేరకు ఆదుకోవడానికి సిద్ధంగా లేదు. కాబట్టి సాధారణ ప్రజల మీద మరిన్ని భారాలు పెంచే బడ్జెట్గా ఇది ఉంది. మరోవైపు శ్రామికుల ఆదాయాలు కూడా తగ్గాలి, ఎందుకంటే చౌకగా ఉత్పత్తి కావాలి అంటున్నాం. అంతిమంగా ఇది ఎటు దారితీస్తుంది? ఉత్పత్తి పెంచుతావేమో, పెరిగిన ఉత్పత్తి అమ్ముడు పోకుండా కుప్పలు తెప్పలుగా గోడౌన్లలో ఉండడానికి దారితీస్తుంది. ఎగుమతులు పెరుగుతాయా? ఎగుమతులు పెరిగే అవకాశం కూడా లేదు. ట్రంప్ ఒత్తిడి చూస్తున్నాం కదా, ప్రపంచంలో అన్ని దేశాల మెడలు ఉంచుతున్నాడు.
భారతదేశం మీద కూడా ఎంత పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నారు చూస్తున్నాం. మన ప్రభుత్వం కూడా గట్టిగా తట్టుకుని నిలబడే ప్రయత్నం కంటే లొంగుబాటు వైఖరి ప్రదర్శిస్తున్నట్టుగా ఇప్పటికే అనేక సంకేతాలు కనబడుతున్నాయి. కాబట్టి భారతదేశంలో సరుకులు అమ్ముడుపోక, విదేశాలకు ఎగుమతులు చేసుకోలేక, ఉత్పత్తి పెరిగితే ఆ పెరిగిన ఉత్పత్తి ఏం చేసుకోవడానికి అంతిమంగా ఎటు దారితీస్తుంది? మరింత పారిశ్రామికాభివృద్ధి మందగించడానికి, నిరుద్యోగ సమస్య మరింత పెరగడానికి ఇదే కదా దారితీసేది. ఆర్థిక అసమానతలు పెరగడానికి, పౌష్టికాహార లోపానికి, మహిళలు వెనకబడడానికి వీటికి దారితీస్తుంది. ఇక మధ్య తరహా చిన్న సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించి పెద్ద పెద్ద మాటలు చెప్పారు. తీరా చూస్తే కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయి. ఒకవైపు ఇవన్నీ ఇట్లా చేస్తూ మరోవైపు డిజిటల్ ఎకానమీని బాగా ప్రోత్సహిస్తామనే పేరుతోటి బడా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ సంస్థల దిగ్గజాలకు పెద్ద ఎత్తున సబ్సిడీలు, రాయితీలు ప్రకటించారు. అంటే సాధారణ ప్రజలకు ఇవ్వవలసినటువంటి సంక్షేమ బడ్జెట్ను కుదించారు. శ్రామికుల ఆదాయాల మీద దాడికి అవకాశం ఇచ్చారు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకేమో రాయితీలు గుప్పించారు. ఇది ఎటు దారితీస్తుంది? జిఎస్టీ ఆదాయం పడిపోయింది. దీని గురించి ఆర్థిక మంత్రి ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకు పడిపోయింది? ఆశించిన మేరకు, అంచనా మేరకు ఆదాయం ఎందుకు రాలేదు? దీనికి కారణం వెతికితే కదా రానున్న కాలంలో ఆదాయం తగ్గకుండా చూడడానికి, పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ దాని గురించి సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ఉండి ఏం చెప్తున్నారు? గత సంవత్సరం దాదాపు ఎంత ఆదాయం ఆశించారో జిఎస్టీ ఆదాయం ఇప్పుడు కూడా అంత ఆశిస్తున్నారు. గత సంవత్సరం పడిపోయింది, ఇప్పుడు ఇంకా పడిపోతుంది. ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి చర్యల పర్యవసానంగా. కాబట్టి సమస్యలు పరిష్కారం అయ్యేది ఎక్కడ? ఏ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం కనిపించట్లేదు. వీటికి తోడు ప్రైవేటీకరణ కొనసాగుతుందంటున్నారు. భద్రత లేని కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ను ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు రావాల్సినటువంటి వాటాను కూడా కుదించారు. ఇప్పటికే రాష్ట్రాలు మోయలేని భారాలతో సతమతమవుతున్నాయి. యూనియన్ గవర్నమెంటు సంక్షేమం మీద కోత పెడుతోంది. కేంద్రం కేటాయింపులన్నీ కూడా తగ్గిస్తోంది. ఇప్పుడు రాష్ట్రాలకు రావాల్సిన వాటాను కూడా కత్తిరిస్తోంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏమి చేయగలిగే పరిస్థితి ఉండదు. అంతిమంగా సాధారణ ప్రజల సమస్యలు మూదూరుతాయి, ఆదాయాలు పడిపోతాయి. ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆర్థికాభివృద్ధి ముందుకు సాగే అవకాశాలు తగ్గిపోతాయి. నిరుద్యోగం, ఇతరత్ర సమస్యలన్నీ మరింత ముదురుతాయి. చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. మరి ఇవి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? వీటికి కేటాయింపులు పెంచాలి. విద్య, వైద్యం, ఆరోగ్యం, అట్లనే సంక్షేమ బడ్జెట్, ఎరువులు సబ్సిడీ కానీ ఇలాంటి అనేక అంశాల మీద ప్రభుత్వం ఖర్చు పెంచాల్సిన అవసరం. గృహ నిర్మాణం మీద, పేదలకు ఇండ్లు కట్టించే దాని మీద ప్రభుత్వం ఖర్చు పెంచవలసినటువంటి అవసరం ఉంది. ఆహార సబ్సిడీని పెంచాల్సిన అవసరం ఉంది. ఇట్లా అనేక చర్యలు ప్రభుత్వం వైపు నుంచి జరగాలి. ఉపాధి హామీ ఒక సంవత్సర కాలంలో ఉపాధి కల్పించే రోజులు పెంచామని చెప్తూనే కేటాయింపులు తగ్గించారు. కాబట్టి అది ఉత్తుతి మాటలను తేలిపోయింది. ఉపాధికి బడ్జెట్ పెంచాలి, ఉపాధి హామీకి. మరి వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? పోగొట్టుకున్న చోట వెతకాలి అంటాం సామెత. మొత్తం ఇప్పుడు గత కాలమంతా మనం పరిశీలిస్తే మరి అంబానీలు, అదానీలు, టాటాలు, బిర్లాలు ఇలాంటి బడా సంస్థలు, కార్పొరేట్ సంస్థల ఆదాయం బాగా పెరిగింది. అందుకని
ఇట్లాంటి బడా సంస్థల మీద ఆదాయం పన్ను పెంచాలి, సంపద పన్ను వేయాలి, వారసత్వపు పన్ను వేయాలి. ఈ 3 యూనియన్ గవర్నమెంట్ చేయగలిగితే యూనియన్ గవర్నమెంట్కు కావలసినంత వనరులు చేతుల్లోకి వస్తాయి. అప్పుడు బడ్జెట్లో వీటన్నిటికీ కేటాయింపులు కూడా పెరుగుతాయి, రాష్ట్రాల వాటా కూడా పెరుగుతుంది, కేంద్ర ప్రాయోజిత సంక్షేమ పథకాలకు కేటాయింపులు కూడా పెంచవచ్చు. ఇవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్గానే ప్రజల ఆర్థిక స్తోమత పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా ఉపాధి అవకాశాలకు బాగా అవకాశం ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, చిన్న మధ్య తరహా సూక్ష్మ పరిశ్రమలకు సహాయం కూడా పెంచగలిగితే అది కూడా ఉపాధి అవకాశాలు పెంచుతుంది. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థను వేగంగా ముందుకు తీసుకుపోతుంది కదా. కాబట్టి వీటన్నిటి మీద ఖర్చు పెంచాలి అని అంటే ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల మీద, బడా కార్పొరేట్ సంస్థల మీద ఆదాయం పన్ను, సంపద పన్ను, వారసత్వ పన్ను, అక్కడి నుంచి ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేయాలి. అది చెయ్యకపోగా వారికే రాయితీలు ఇబ్బడి ముబ్బడిగా పెంచింది. ఎవరినైతే ఆదుకోవాలో ఆ ప్రజల మీద మరిన్ని భారాలు మోపే బడ్జెట్గా ఇది తయారైంది. వారి ఆదాయాలను మరింత కత్తిరించే బడ్జెట్గా ఇది తయారైంది. కాబట్టి అంతిమంగా జరిగేది ఏమిటి? రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థ గట్టెక్కడం కాదు, ముందుకు సాగడం కాదు, సమస్యలు మరింత పెరుగుతాయి. ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ ఏం చెప్తోంది? స్టెబిలిటీ, ఫిస్కల్ డిసిప్లిన్ అంటే స్థిరత్వం, ఆర్థిక క్రమశిక్షణ, నికరమైనటువంటి అభివృద్ధి, వీటితో పాటు ఒక మోతాదుకు మించని ద్రవ్యోల్బణం అంటున్నారు. ఈ 4వది మరీ హాస్యాస్పదం. ఈ ద్రవ్యోల్బణం అనే ఆర్థిక పరిభాష ప్రజలకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ద్రవ్యోల్బణం మోడరేట్గా ఉంది, ఒక లిమిట్కు మించకుండా ఉంది అని ఆర్థికవేత్తలు చెప్తున్నారు, యూనియన్ బడ్జెట్ చెప్తోంది. నిజ జీవితంలో నిత్య జీవిత అవసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, ఇది ప్రజల అనుభవం. అందుకని మోడరేట్ లెవెల్లో ద్రవ్యోల్బణం ఉన్నది అని చెప్పడం హాస్యాస్పదం. ఇక నికరమైనటువంటి అభివృద్ధి అంటున్నారు. నికరమైనటువంటి అభివృద్ధి ఎక్కడుంది? బడాబాబుల సంపద అభివృద్ధిలో కనపడుతోంది. స్థిరత్వం ఎక్కడుంది? పేదల ఆర్థిక సమస్యలు స్థిరంగా ఉంటున్నాయి, స్థిరత్వం ప్రదర్శిస్తున్నారు. అందుకని ఆర్థిక అసమానతలు, ఆర్థిక సమస్యలు, స్థిరత్వం కనపడుతోంది. ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం కాదు. ఆర్థిక క్రమశిక్షణ పేరుతో చేస్తున్న పని ఏమిటి? ఆర్థిక క్రమశిక్షణ పేరుతో పెద్దలకు దోచిపెడుతున్నారు, పెద్దలకు రాయితీల మీద రాయితీలు ఇస్తున్నారు, పేదల పొట్టగొడుతున్నారు. ఆర్థిక క్రమశిక్షణ పేరుతో పేదలను ఆదుకోవాల్సినటువంటి చర్యలన్నిటికీ కేటాయింపులు కత్తిరిస్తున్నారు. అందుకని ఈ ఆర్థిక క్రమశిక్షణ అంటే పేదల పొట్టగొట్టడం, మధ్యతరగతి ప్రజల ఇబ్బందులు పెట్టడం. స్థిరత్వం అంటే పేదరికాన్ని స్థిరంగా ఉంచడం. సస్టైన్డ్ నికరమైనటువంటి అభివృద్ధి అంతా బడాబాబుల సంపదలో అభివృద్ధిలో కనపడుతోంది. ఇది మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటి సత్యం. అందుకని ఆ మాటలన్నీ కూడా వాళ్ళు చెప్తున్నది ఒక అర్థంలో ప్రజలను నమ్మించేందుకు, వాటి అసలు అర్థం వేరుగా ఉంది. మొత్తం మీద చూసినప్పుడు ఆర్థిక వ్యవస్థలో, ఈ దేశ అభివృద్ధిలో, ఈ దేశ నిర్మాణంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, శ్రామికులను భాగస్వాములుగా చూడట్లేదు ప్రభుత్వం, భారంగా చూస్తోంది. అంటే శ్రామికులంటే ఖర్చు, ప్రజలంటే ఖర్చు, ఈ రూపంలో చూస్తోంది. కానీ ఈ శ్రామికులు లేకుండా ఉత్పత్తి లేదు, ఈ శ్రామికులు లేకుండా అభివృద్ధి లేదు. ఆ ఉత్పత్తి అంతా బడాబాబుల అభివృద్ధికి తోడ్పడుతోంది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి యూనియన్ బడ్జెట్లో సారాంశం ఈ రూపంలోనే ఉంది.
అందుకని ఈసారి బడ్జెట్ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యల చుట్టూ కసరత్తు కనిపించట్లేదు. ఆ దిశలో మార్గాలు వెతికే ప్రయత్నమే లేదు. లేకపోగా మళ్ళీ బడాబాబుల ఆదాయం పెంచడం ఎట్లా, అందుకు ప్రజల మీద భారాలు మోపడం ఎట్లా, వీటి చుట్టే తిరిగింది. అంతిమంగా ప్రజల మీద భారాలు మోపుతున్నా కొద్దీ బడాబాబుల ఆదాయాలు పెరుగుతాయి. ప్రైవేటీకరణ జరుగుతున్నా కొద్దీ బడాబాబుల ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి. కానీ ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులు, ఇతర పేదలు, మహిళలు పోరాటాల్లోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి ఇలాంటి పోరాటాలని సహించడానికి మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుకేనేమో కార్మిక చట్టాలు రద్దు చేశాను, లేబర్ కోడ్స్ పేరుతో కార్మిక వర్గం మెడ మీద కత్తి పెట్టారు.